అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఈ వీడియో గువ్వల చెరువు ఘాట్ సంబంధించినది. ఈ ఘాట్ కడప జిల్లా ప్లస్ అన్నమయ్య జిల్లా రెండు ప్రాంతాల్లో ఉన్నది. ఇది శేషాచలం కొండల మధ్య అనేక మలుపులు ప్రకృతి వైవిధ్యంగా ఏర్పడినది. అయితే ఇది జాతీయ రహదారి 40 నెంబర్లో ఇది నేషనల్ హైవేగా ఉన్నది. అయితే అనేకమైన వాహనాలు, వాణిజ్య వాహనాలు, అదేవిధంగా అనేకమైనటువంటి వెహికల్స్ ఈ ప్రాంతం అధికంగా ఈ యొక్క ఘాట్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో గతంలో కానీ అదేవిధంగా ప్రజెంట్ కానీ ఈ ఘాట్లో అనేకమైన ప్రమాదాలు జరిగాయి. ఎంతోమంది మరణించారు. ఎన్నో కుటుంబాలలో కన్నీళ్లు మిగిలాయి. అయితే వీటిని బట్టి ఈ గువ్వల చెరువు ఘాట్ ప్రయాణిస్తున్న అందరూ కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మన కుటుంబాలలో ఈ ప్రమాదాల ద్వారా చాలా మంది ఎంతో బాధలు పడుతూ ఎంతో వికటజీవిగా మిగిలిపోయి కుటుంబాలన్నీ కూడా చాలా కన్నీళ్లతో మిగిలిపోయాయి. అయితే ఈ గువ్వల చెరువు ఘాటు గురించి ప్రభు అయిన యేసుక్రీస్తుకు దేవునికి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా ప్రభువ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువ గువ్వల చెరువు ఘాట్ ఈ యొక్క ప్రాంతం నిమిత్తమే ప్రార్థిస్తుండగా దయవుంచిన తండ్రి ఈ ఘాటును దీవించండి, ఆశ్రయించండి. ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు క్షేమంగా వారింటికి తీసుకెళ్ళండి ప్రభు. వాళ్ళు వెళ్తున్న ప్రయాణం తోడుగా ఉండండి తండ్రి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రతి ఒక్కరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అందరూ కూడా ప్రభు తండ్రి మెలకువ కలిగి డ్రైవ్ చేయాలి ప్రభువ. వాణిజ్య వాహనాలు నడుపుతున్న వారు జాగ్రత్తగా నడపాలి ప్రభు. ప్రతి వెహికల్ని కూడా ప్రభు అదుపులో ఉంచుకోవాలి తండ్రి. ఆ విధంగా ప్రభు ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రభు ఏ ఒక్కరు ప్రాణాలు పోగొట్టుకోకుండా ప్రమాదాల ద్వారా తండ్రి వారందరినీ కాపాడమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం. జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ గువ్వల చెరువు ఘాట్ ప్రాంతంలో తండ్రి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో రోడ్డు అక్కడ డెవలప్మెంట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం. ఈ వందనాలు చెల్లిస్తూ ప్రభు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సంద్రంలో పడవ ప్రయాణం, బ్రతుకులోన భక్తి ప్రయాణం, తీరాన్ని చేరే గమనం, పరమునకు చేర్చే గమ్యం. సంద్రంలో పడవ ప్రయాణం, బ్రతుకులోన భక్తి ప్రయాణం, తీరాన్ని చేరే గమనం, పరమునకు చేర్చే గమ్యం. దరి చేర్చయ్యా యెహోవా, పరమునకు చేర్చమయ్యా యెహోవా. చూపయ్యా నా ప్రభువా, కాపాడుమయ్యా నా ప్రభువా. సంద్రంలో పడవ ప్రయాణం, బ్రతుకులోన భక్తి ప్రయాణం, తీరాన్ని చేరే గమనం, పరమునకు చేర్చే గమ్యం. కడలిలో నావ ఉన్నది, అలల చేత అల్లాడుచున్నది. బ్రతుకు మధ్యలో నా భక్తి ఉన్నది, హింసలతో అది కాస్త వణుకుచున్నది. నడి కడలిలో నావ ఉన్నది, అలల చేత అల్లాడుచున్నది. బ్రతుకు మధ్యలో భక్తి ఉన్నది, హింసలతో కాస్త వణుకుచున్నది. తీరం చేరాలన్నా నీ కృపయే కదా, అంతం వరకు సహించే నీ చలువ
చేర్చుమయ్యా ధరి చేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా కృప చూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా సంద్రంలో పడవ ప్రయాణం బ్రతుకులోన భక్తి ప్రయాణం తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం విశ్వాసంలో ఓడబద్దలైన ఉమోనైను అలెగ్జాండ్రు ఎందరో ఉన్నారు సత్య విషయమై అనుభవ జ్ఞానం లేని విశ్వాసమును చెరిపే ఎన్ని ఎంబ్రెలున్నారు విశ్వాసంలో ఓడబద్దలై ఉమోనైను అలెగ్జాండ్రు ఎందరో సత్య విషయమై అనుభవము లేని విశ్వాసము చెరిపేవారు ఎందరో భక్తిహీనుల నుండి నన్ను కాపాడి సత్య మార్గములో నన్ను నడిపించు నా దేవా పెనుగాలి లాంటి ఆపదలెదురైనా మరణాలెన్నో సంభవించినా భక్తిలో నన్ను స్థిరముగా చేసి మరణం వరకు తొట్టిల్లనీయకయ్యా అవమానాలు ఎన్నో ఎదురైన భక్తుల మాదిరిన సాగిపోనీయుమయ్యా ధరి చేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా కృప చూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా సంద్రంలో పడవ ప్రయాణం బ్రతుకులోన భక్తి ప్రయాణం తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం దరి చేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా కృప చూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా ఏ మంచితనము లేకున్నను ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చ